రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనదో మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము అంటే మరి ఉదయకాలమున చేసేటువంటి ప్రార్థన, తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థనలు ఎంతో బలముగాను మరి దేవుని సన్నిధానంలో శ్రేష్టమైనవిగాను ఉంటున్నాయంట. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము. రేయి మొదటి జామునే నీవు ప్రార్థన చేస్తున్నావంటే ఇక ప్రథమ సమయాన్ని దేవుడికి ఇస్తున్నట్లే కదా. మరి దేవునికి ఇచ్చి దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు మరి దేవుడు వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా గొప్ప ప్రతిఫలాలను అనుగ్రహిస్తూనే ఉంటాడు. మరి ఆయన బలమైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయనకు ఏమాత్రము కూడా మన యందు కోపము లేకుండా తీసివేసుకొని దీర్ఘశాంతాన్ని చూపించి మన ప్రార్థనల ద్వారా, మన విన్నపముల ద్వారా మనలను కాపాడేటువంటి దేవుడు. మరి ఒక్కొక్కసారి ప్రార్థన చేయకుండానే కాపాడుతాడు. అయినా సరే ప్రార్థన ఆయన యందలి మనము చూపేటువంటి విశ్వాసానికి ప్రతీక. ఆయన యందలి మనకు ఉన్నటువంటి భయభక్తులకు ఆయనను మన రక్షకునిగా మనము అంగీకరించాము అనే దానికి సూచనగా ప్రార్థన మనము చేయాల్సిందే. అలాగే ప్రార్థించమని దేవుడు కూడా అనేక మార్లు మనకు చెప్తూనే ఉన్నాడు. పాత క్రొత్త నిబంధనలో మనము చూసుకున్నట్లయితే ప్రార్థనను గూర్చినటువంటి ప్రాముఖ్యత ఎంతో గొప్పగా ఉంటుంది. మరి యేసయ్య కూడా ఎలాగ ప్రార్థించాలి అనే దాని గురించి తెలియచెప్పాడు. అనేక రకములుగా చేయగలిగే ప్రార్థనల గురించి చెప్పాడు. శిష్యులకు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఇతరుల గురించి ఎలాగ ప్రార్థన, అలాగే భక్తుల ద్వారా, తన అపోస్తుల ద్వారా ఎలాగూ ప్రార్థించాలి. ఇవన్నీ మనము కూడా ఆదికాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నప్పుడు వివిధ భక్తులు, దేవుని యొక్క సేవకులు చేసినటువంటి ప్రార్థనలు, స్వయంగా యేసయ్య చేసిన ప్రార్థన, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రార్థనను ఎవరు నిర్లక్ష్యము చేయకూడదు. మరి మొదటి సమయాన్నే దేవునికి ఇచ్చేస్తే అది ఎంతో ధన్యము, ఎంతో ఆశీర్వాదకరము. లేచి రేయి మొదటి జామునే మొరపెట్టమంటున్నాడు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి. సమస్తము నీ హృదయంలో ఉన్న ఏదైనా వేదన, బాధ, దుఃఖము, సంతోషము ఏదైనా దేవుని సన్నిధానంలో నీవు కుమ్మరించాలి. నీవు దేవుడి పైన ప్రతి దానికి ఆధారపడ్డావు అనేదానికి నీవు చేసే ఆ ప్రార్థనలే సూచనలు. కాబట్టి అలాంటి ప్రార్థనలు మనమందరము కూడా చేయాలి. అది కూడా మొట్టమొదటి సమయాన్నే దేవుడికి ఆ దినములో ఇచ్చేస్తే మిగిలినదంతా కూడా పరిశుద్ధమైపోతుంది. మిగిలిన అంతట్లో కూడా ప్రతి శోధన నుంచి తప్పించుకోవటానికి నీవు జయమును పొందుతావు, ధైర్యాన్ని పొందుతావు, బలాన్ని పొందుతావు. ఆ బలముతో నీవు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనలో నిలకడగా ఉందాం, పట్టుదల కలిగి చేద్దాము, రోషము కలిగి ప్రార్థన చేద్దాము, ఎడతెగక ప్రార్థనలు చేద్దాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానమును బట్టి మీకే వందనాలయ్యా. ఇదిగో అద్భుత ఆశ్చర్యకరుడవు నాయనా. మరి ప్రతిరోజు కూడా మమ్మల్ని దర్శిస్తున్నావు నీ వాక్కు ద్వారా. మరి ఈరోజు కూడా మాకు నీ యొక్క వాక్కునిచ్చావు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పావు, ఏ సమయంలో ప్రార్థన చేయాలో కూడా తెలియజెప్పావు, స్పష్టతనిచ్చే దేవుడవు. కాబట్టి మేము అదంతటినీ కూడా ప్రభువా తెలుసుకొని గైకొని ముందుకు కొనసాగేటట్లు మీరే కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి. సకల విషయాలలో కూడా ప్రభువా నీ ఆదరణ, నీ నెమ్మది మాకు అనుగ్రహించి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా, ఉన్నతమైన ఆశీర్వాదాలు కుమ్మరించవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.